వందనాలు రాంబాబు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చెయ్యట్లా, ఏం చెయ్యను కూడా. ఒక్క నిమిషం నీతో మాట్లాడొచ్చా? మాట్లాడు. నీ అకౌంట్ కి ₹1,00,00,000 రావాలనుందా? కావాలి తాత. నిన్ను ఆడుకున్న వాళ్ళ ముందే ఆడి కార్లో తిరగాలనుందా? తిరగాలనుంది తాత. నిన్ను వద్దనుకుని వెళ్లిపోయిన వాళ్లే నువ్వే కావాలి కావాలి అని అనిపించుకోవాలనుందా? అవును తాత. నువ్వు కూడా ఇల్లు కట్టి నువ్వంటే పడని వాళ్ళని ఆ ఇంటి గృహప్రవేశానికి పిలవాలని అనుకుంటున్నావా? పిలవాలి పిలవాలి. ఏం చేయాలో చెప్పండి తాత, చేస్తాను. ఇవన్నీ అవ్వాలంటే గుర్తు మూసుకొని ఏమైనా పని చేసుకోరా బేవకూఫ్. నెక్స్ట్ తరువాత పాపారావు గారు చెప్పండి. అమ్మా, నా కర్మ కాలి నా మనసు బాగలేక బీర్ బాటిల్ తాగుదామని తీసుకొస్తే నా మనవడు ఓపెనర్ మింగేశాడమ్మా. మీరు అర్జెంట్ గా రావాలమ్మా. అవునా? ఒక పేషెంట్ ని చూస్తున్నాను, అతన్ని పంపించేసి వచ్చేస్తాం. కొద్ది నిమిషాల తరువాత ఏ ఫ్యూ మినిట్స్ లేటర్. అమ్మా, బయలుదేరిపోయారా? ఇంకా బయలుదేరలేదండి, బయలుదేరుతాను. రావద్దమ్మా, ఓపెనరు పక్కింటి ఆయన తీసుకొచ్చి ఇచ్చాలే. అనియా, నన్ను ఈ అమ్మాయి కొట్టింది. వస్తే పనికి మాలిందానా మా తమ్ముడిని కొడతావా? కొట్టాలా నరకాలా? మీ తమ్ముడు నన్ను చూసి కన్ను కొడుతున్నాడు. కన్ను కొట్టావా? అవుననియా, కత్తిలా ఉంది, అందుకే కొట్టాను. అది కత్తిలాగే ఉంది, నువ్వు అగరబత్తిలా ఉన్నావు, ఆరిపోగలవు. కన్ను కొట్టాడే అనుకోండి, అంత మాత్రాన కొడతారా? ఒరే బక్కడా, ఎక్స్ట్రా చేసావంటే నిన్ను కూడా కొట్టేయగలను. వస్తే నన్ను కొట్టే ఆడది ఇంకా భూమి మీద పుట్టలేదే. అనియా, ఇందాకలే కదనియా వదిన అంటు దోమంటే మీరు దోమనంటే ఈడి చీడ్స్ కొట్టింది. ఇటువంటి హాస్యభరితమైన సన్నివేశాలు చూడడానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఇదిగో అమ్మాయి. నా పేరు అమ్మాయి కాదు, ఎల్కపిల. ఏనుగు తల్లిలో ఉన్నావు, ఎలక పిల్లేంటి? ఊరుకో, నీకు నాకు సెటప్ ఏంటి? మా ఆవిడ చంపేద్ది, అసలు దానికి నోరు ఎక్కువ. చూడు ఎలక పిల్ల. ఏమేన్, నా పేరు ఎలకపిల్లే కాదంటే చూడు ఎలకపిల్ల అంటావేంటి? నేను ఇంకా బ్యాచులర్ని. నా పేరు ఎల్ కపిల. ఓ ఎలక పిల్ల, పుసుక్కుని ఎలక పిల్ల వేసుకున్నాను. సరే గాని కొత్తంత మా అల్లుడి అడ్రస్ చెప్పి పెడతావా? నీకు తేగ పద్దెత్తాను. నీ తేగ బద్దవద్దు, నీ కావిడి బద్దవద్దు. ఏం చేస్తాడు మీ అల్లుడు? ఏం చేస్తాడంటే పొద్దుట టిఫిన్ చేస్తాడు, మధ్యాహ్నం బోన్స్ చేస్తాడు, సాయంత్రం మళ్ళీ బోన్స్ చేస్తాడు, రాత్రికి మరి మా అమ్మాయితో ఏం చేస్తాడో మరి. అది కాదు, మీ అల్లుడు ఎలా ఉంటాడు? ఎర్రగా బుర్రగా బాగానే ఉంటాడు. అది కాదురా, మనిషి ఎలా ఉంటాడురా? అలాగే ఉంటాడు. 2 కళ్ళు ఉంటాయి, కింద ముక్కు ఉంటది, దాని కింద నోరు ఉంటది, పక్కన 2 చెవులు ఉంటాయి, మరే ఆ పైన 2 చేతులు ఉంటాయి, కింద 2 కాళ్ళు ఉంటాయి. కరెక్ట్ గా చెప్పేస్తాను, చూసేవేంటి? ఈ అందరికీ ఉండియే కదరా? అందరికీ ఎలా ఉంటాయి? ఇప్పుడు మా ఊళ్ళో మా కుంటి ఎక్కడ ఉన్నాడు, అడుకో కాలు లేదు. మా నడుపుడు అన్నరంగడు ఉన్నాడు, అడుకో చేయలేదు. నీకు బుర్రలేదు. అంతగా తవ్విండి నూనె రాస్తున్నాను. ఇప్పుడు మీ అల్లుడు ఎక్కడ ఉంటాడురా? వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇల్లు ఎక్కడరా? హైదరాబాద్ లో. చంపేస్తున్నానా? అయ్యి బాబోయ్, పోలీసులు వస్తారేమో, జున్నెట్టుకు పోతారు. ఇప్పుడు పారిపోవడం మంచిది.